మహర్షి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం ఆది కావ్యం. ఇన్ని యుగాలు గడిచిన అజరం అమరం. ఈ భూమి మీద పర్వతాలు, చుట్టూ సముద్రాలు, ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు ఉన్నంత వరకు రామాయణం దినదిన ప్రవర్ధమానం. శ్రీమద్ రామాయణాన్ని మహర్షి అమృత బిందువులతో మిళితం చేసి మలచిన అద్భుత శిల్పం. ఆ శిల్పసుందరి నడుముకు మణిమాణిక్యాలు పొదిగి అమర్చిన ఆభరణమే సుందరకాండ. కథాపరంగా నడుముకు ఉన్న అది మకుటాయమానం. ఒక కళాత్మక శిల్పాన్ని చూసినప్పుడు మనం మధురానుభూతి కలుగుతాం. మనస్సు నిర్మలమవుతుంది. మనిషి మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ కోణంలోనే ఆలోచన చేసి నేటి యువతరానికి హైందవ సంస్కృతిని తెలియజేయాలి అనే ఉద్దేశంతో సుందరకాండను వ్యవహారిక శైలిలో చేయటం జరిగింది. సమాజం పట్ల తమకున్న కర్తవ్య నిష్టతో కొన్ని భాగాలుగా విభజన చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందుకు వారెంతో అభినందనీయులు. అర్థవంతమైన కార్యక్రమాలని ఆదరించే మీరందరూ వీక్షించండి. సమాజం పట్ల మీకున్న బాధ్యతలు నిర్వహించండి. పిల్లలకు తెలియజేయండి. అప్పుడు నవతరం సర్వజనహితం అవుతుంది. మా కృషి ఫలిస్తుంది. ఈ కార్యక్రమానికి మీరిచ్చే సూచనలను స్వాగతిస్తూ వాటిని ముందరి కార్యక్రమాల్లో పాటిస్తాము అని మాటిస్తున్నాను. ఇట్ల భవదేయుడు ఇంద్రరాజు సాంబశివరావు శర్మ. స్వస్తి. ఇప్పుడు ప్రథమ భాగాన్ని వీక్షించండి. మహర్షి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం ఒక ఇతిహాసం, ఒక కావ్యం, అవతార పురుషుడైన శ్రీరాముని జీవన గమనం. ఇందులో కుటుంబపరమైన అంశాలు, వ్యవహారిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పెద్దలు వారి వారి శైలిలో విశ్లేషించి మనకు అందించారు. వారందరూ ప్రాతస్మరణీయులే. ఈ విశ్లేషణలు, వ్యాఖ్యానాలు అనేవి నిరంతర ప్రక్రియ. అవి జీవనదిలా కొనసాగుతూనే ఉంటాయి, ఉండాలి కూడా. ఏ సమాజానికైనా ఒక స్ఫూర్తి, ఆదర్శం ఎంతైనా అవసరం. అప్పుడే ప్రజలు ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడి మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఆ దృష్టితో చూస్తే సుందరకాండలోని ప్రతి సన్నివేశము ఒక పాఠమే. తద్వారా మనం అనుసరించవలసిన విషయాలను గ్రహించాలి, తొలగించుకోవలసిన లక్షణాలను గుర్తించాలి. అప్పుడే ఏ కావ్యమైనా ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. లేకుంటే రామాయణంలోనే పేర్కొన్నట్లు కావ్య పఠనం అనేది శ్రమగానే మిగిలిపోతుంది. ఆ కోణంలోనే నేను సుందరకాండను సరళ వచన శైలిలో రచన చేసి కథాగమనంలో వచ్చే సందర్భాలకు నావైన అభిప్రాయాలను జతచేసి చెప్పడం జరిగింది. కొన్ని సందేశాలను పాత్రల సంభాషణల ద్వారాను వ్యక్తపరచడం జరిగింది. ఇక విషయాన్ని ప్రారంభిద్దాం, ఆలకించండి. సుందరకాండకు ముందు చెప్పబడిన పూర్వవృత్తాంతాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఒకప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళి రావణ కుంభకర్ణులనే రాక్షస సోదరులు బ్రహ్మచేత వరాలు పొందిన గర్వంతో ఎన్నో విధాలుగా తమను హింసిస్తున్నారని మొరపెట్టుకున్నారు. వారిని వధించి తమను కాపాడమని వేడుకున్నారు. స్వామి వారి ఆవేదనను ఆలకించి వారి కోరికను తీరుస్తానని అభయమిచ్చి పంపాడు. తర్వాత కొంతకాలానికి ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు ఇంట ఆయన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకలయందు స్వామి 4 కుమారులుగా జన్మించాడు. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే పేర్లతో వారు పెరుగుతున్నారు. కులగురువు వశిష్ఠ మహర్షి వారికి రాజోచితమైన విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి వచ్చి శ్రీరామలక్ష్మణులను తన యాగ సంరక్షణ కొరకు తీసుకుని వెళ్ళాడు. మార్గంలో ఎదురైన తాటక అనే రాక్షసుని శ్రీరాముడు వధించాడు. మహర్షి ఎంతో సంతోషించి శ్రీరాముడికి తన వద్దనున్న సమస్త అస్త్ర విద్యలు ధారపోశాడు. బల, అతిబల అనే విద్యలను బోధించి వారికి ఆకలి, దప్పిక, అలసట లేకుండా చేశాడు. తలపెట్టిన యజ్ఞం ప్రారంభమైంది. ఆటంకపరచడానికి వచ్చిన మారీచుడు, సుబాహులు అనే రాక్షసులను శ్రీరామలక్ష్మణులు నిరోధించారు. యజ్ఞం పూర్తయింది. మహర్షి కోరిక నెరవేరింది. తర్వాత వారంతా మిథిలా నగరంలో జనక మహారాజు చేస్తున్న యజ్ఞాన్ని చూడటానికని బయలుదేరి వెళ్ళారు. మార్గంలో శ్రీరాముడు అహల్యకు శాప విమోచనం కలిగించాడు.
స్వయంవరంలో శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. శివధనస్సు భంగమైందన్న వార్త తెలిసి పరశురాముడు ఆగ్రహంతో వచ్చాడు. శ్రీరామ, చేతనైతే నా చేతిలో ఉన్న ధనస్సు నెక్కుబెట్టు, నీ ప్రతాపం ఏ పాటిదో చూస్తాను అన్నాడు. శ్రీరాముడు ధనస్సుతో పాటు అతడి శక్తిని కూడా గ్రహించాడు. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా అవతరించాడని గ్రహించిన పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొత్త కోడలుగా సీతాదేవి అయోధ్యలో అడుగుపెట్టింది. భర్తకు అన్నింటా అనుకూలవతిగా ఉంటూ అత్తమామలకు సపర్యలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నది. శ్రీరాముడు తండ్రికి రాసకార్యాలలో సహకరిస్తూ ప్రజలకు చేరువవుతూ వారి యోగక్షేమాలు విచారిస్తూ ఉన్నాడు. ఇది గ్రహించిన దశరథ మహారాజు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు. అందుకు చిన్న భార్య కైక అడ్డుపడ్డది. తన కుమారుడు భరతుడే యువరాజు కావాలని, శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని అన్నది. లోగడ ఆమెకు 2 వరాలు అడిగినప్పుడు ఇస్తాను అని మాట ఇచ్చిన కారణంగా ఈ కోరికలను విన్న రాజుకు నోట మాట రాలేదు. ఏమీ చేయలేని దుస్థితిలో పడిపోయినాడు. పరిస్థితిని గ్రహించిన శ్రీరాముడు తండ్రికి అసత్య దోషం కలగకుండా ఆ రోజే అడవులకు బయలుదేరాడు. సీతాదేవి, లక్ష్మణుడు ఆయన్ను అనుసరించారు. పుత్రుడిపై మమకారంతో అతన్ని వదిలి ఉండలేని దశరథుడు పుత్రశోకంతో మరణించాడు. అరణ్యాలలో సీతారామ లక్ష్మణులు అనేక ఋష్యాశ్రమాలు సందర్శిస్తూ భరద్వాజుడు, శరభంగుడు, సుతీక్ష్ణకుడు, అగస్త్యుడు వంటి మహర్షులను సేవిస్తూ వారు ఆశీస్సులు పొందుతున్నారు. మార్గంలో విరాధుడు మొదలైన క్రూర రాక్షసులను వధిస్తూ సాధువుల యజ్ఞయాగాది క్రతువులకు ఏ ఆటంకాలు లేకుండా చేస్తున్నారు. వారు జనస్థానంలో పర్ణశాలను నిర్మించుకుని ప్రశాంతంగా ఉంటున్న కాలంలో ఒకనాడు అటుగా వెళుతున్న శూర్పణఖ శ్రీరాముణ్ణి చూసి మోహించింది. సీతాదేవిపైకి క్రోధంతో వస్తున్న ఆమెను ముక్కు చెవులను లక్ష్మణుడు కోశాడు. ఆమె ఆక్రందిస్తూ వెళ్ళి తన అన్నల వరసైన ఖరదూషణాదులను శ్రీరామ లక్ష్మణులపైకి ఉసిగొల్పి పంపింది. వారు 14,000 మంది రాక్షస యోధులతో వచ్చి పడ్డారు. శ్రీరాముడొక్కడే వాళ్ళందరినీ 1.5 ముహూర్త కాలంలో వధించాడు. వెంటనే శూర్పణఖ లంకకు వెళ్ళింది. రావణుడితో తనకు జరిగిన పరాభవాన్ని, ఖరదూషణాదుల మరణవార్తను చెప్పింది. ఇంకా ఈ విధంగా అన్నది: అన్నా, సీత అతిలోక సుందరి, ఆమెను అనుభవించిన జీవితం వ్యర్థం. వెంటనే వెళ్ళు, సీతను తెచ్చి స్వంతం చేసుకో అన్నది. అసలే కాముకుడైన కారణంగా రావణుడు ఆమె మాటలకు వశుడైపోయినాడు. శ్రీరామలక్ష్మణులు లేని సమయంలో సీతామాతను అపహరించి తెచ్చాడు. పతివ్రతా శిరోమణి అయిన ఆమె రావణుని భర్తగా అంగీకరించను అన్నది. సీతాదేవిని అశోకవనంలో నిర్బంధించి 1 సంవత్సర కాలం పాటు ఆమెకు గడువునిచ్చాడు. సీతాదేవిని అన్వేషిస్తూ శ్రీరామలక్ష్మణులు బయలుదేరారు. సీతాదేవికి బాసటగా నిలిచే ప్రయత్నంలో రావణుని ఎదిరించి కొనప్రాణంతో ఉన్న జటాయువును చూశారు. వారికి విషయం అర్థమైపోయింది. ఇంకా ముందుకు వెళ్తూ వారిని అడ్డగించిన కబంధుడు అనే రాక్షసుణ్ణి వధించారు. భక్తురాలైన శబరి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించారు. ఋష్యముఖ పర్వత ప్రాంతం చేరగానే హనుమ వారికి ఎదురొచ్చి పరిచయం చేసుకున్నాడు. అన్నయ్యైన వాలి వల్ల తన ప్రభువు సుగ్రీవుడు అనుభవిస్తున్న ఇక్కట్లను చెప్పాడు. సుగ్రీవునితో మైత్రి ఇద్దరికీ మేలు చేస్తుంది అన్నాడు. ఆ ప్రకారం శ్రీరాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. శ్రీరాముడు వాలిని వధించి సుగ్రీవుని కిష్కింధకు ప్రభువుగా చేశాడు. ప్రతిగా సుగ్రీవుడు అనేక వానర వీరులను సీతాన్వేషణకు 4 దిక్కులకు పంపాడు. దక్షిణ దిక్కుగా అంగదుడి నాయకత్వంలో బయలుదేరిన వానరులలో జాంబవంతుడు, హనుమంతుడు ముఖ్యులు. వారు కొండలు, కోనలు, అడవులు ఎన్నో వెతికారు. ఎక్కడా సీతామాత జాడ కనపడలేదు. ప్రభువు విధించిన 4 రోజుల గడువు పూర్తయిపోయింది. కిష్కింధకు తిరిగి వెళ్ళిన తక్షణమే మరణదండన తప్పనిసరి పరిస్థితి. అంతకంటే ఏ ప్రాయోపవేశమో చేసి అక్కడే మరణించడం వారికి మేలు అనిపించింది. ఆ విషయాన్నే వారు వింధ్యపర్వతం పైన కూర్చుని చర్చించుకుంటూ ఉన్నారు. మాటల్లో మాటగా జటాయు ఎంత ధన్యుడు, సీతామాతకు బాసటగా నిలిచి రావణునితో శక్తివంచన లేకుండా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
శ్రీరామ కార్యార్థమై బయలుదేరిన మనం ఎంత ప్రయత్నించినా మాతజాడ తెలుసుకోలేకపోయినాం. జటాయువు జన్మ సార్థకమైంది, మన జీవితాలు నిరర్ధకమైనాయి అని నిట్టూర్చారు. దూరం నుండి ఆ మాటలు వింటున్న సంపాతి అనే గృధరాజు ఆందోళనతో వారిని సమీపించాడు. పరిచయం చేసుకున్నాడు. తమ్ముడైన జటాయువును రావణుడు సంహరించాడు అన్న వార్తకు ఎంతో దుఃఖించాడు. సీతాపహరణ విషయం తనకు కొంత తెలుసని, ఆమె ప్రస్తుతం లంకలో ఉన్నదని, దక్షిణ సముద్రం దాటి వెళితే ఆమెను చేరవచ్చని చెప్పాడు. ఆ వార్త వానరులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఉప్పొంగిపోయిన వానరులు వెంటనే దక్షిణ సముద్ర తీరాన్ని చేరారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టున్న సముద్రపు అలలు, ఆర్భాటంగా ఉన్న ఆ అలల ఘోష, 100 యోజనాలున్న సముద్రం కనిపించేసరికి వాళ్ళ ఉత్సాహం అంతా ఒక్కసారిగా నీరు కారిపోయింది. వారి వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకున్నారు. సాగరాన్ని దాటి లంకకు చేరటం అనేది వారికి శక్తికి మించిన పనిగా తోచింది. ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ నుండి సుందరాకాండ కథ ప్రారంభమవుతుంది. మొదటి సర్గ హనుమ సముద్ర లంఘనం. వయోవృద్ధుడైన జాంబవంతుడు ఒక పక్కన కూర్చుని ఉన్న హనుమ వద్దకు వెళ్ళాడు. అతడి వీపు నిమురుతూ హనుమ జన్మ వృత్తాంతాన్ని, మునురుల శాపాన్ని వివరంగా చెప్పాడు. హనుమకు తన శక్తిని తాను తెలుసుకున్నాడు. సీతాన్వేషణ బాధ్యత తన మీదే ఉందని గ్రహించాడు. చారణాది దివ్యజాతుల వారు సంచరించే ఆకాశ మార్గాన్ని వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఇతరులకు సాధ్యం కాని కార్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవటమే హనుమ చేసిన మొదటి దుష్కర కర్మగా, అంటే ఇతరులెవ్వరూ చేయలేని పనిగా ప్రశంసించబడింది. హనుమ వానరులతో, మిత్రులారా, పావనమూర్తి శ్రీరామచంద్రుని ఆశీస్సులతో నేను ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరతాను. రావణుడు అపహరించిన సీతామాతను దర్శిస్తాను. అది సాధ్యం కాకపోతే లంకనే పెకలించి తెస్తాను. అది వీలు కాకపోతే రావణున్నే పట్టి బంధించి తెచ్చి శ్రీరాముని పాదాల వద్ద పడేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది హనుమకున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఆ మాటలు వానరులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినాయి. వారక్కడ నుండి మహేంద్ర పర్వతం వద్దకు చేరారు. ఆ పర్వతమంతా హనుమ కలయదిరిగి లంఘనానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. తండ్రి వాయుదేవుడికి, త్రిమూర్తి స్వరూపుడైన సూర్యుడికి, ఇంద్రుడికి వినయపూర్వకంగా నమస్కరించాడు. శ్రీరామలక్ష్మణులను ప్రభువు సుగ్రీవుని స్మరించుకొని లంఘించడానికి సిద్ధమైనాడు. కనుబొమ్మలో బిగించాడు. పాదాలతో పర్వతాన్ని తొక్కిపట్టి ముఖాన్ని పైకెత్తి భీకరమైన రవాన్ని చేశాడు. బాహువులు నేర్పుగా తిప్పుతూ వాలాన్ని వలయాకారంగా జుట్టి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమ చేతులతోనూ పాదాలతోనూ అదుముబడిన ఆ మహేంద్రగిరి సగభాగం భూమిలోకి కుంగిపోయింది. ఆ పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న ప్రాణుల ఆర్తనాదాలు దిక్కులు పిక్కటిల్లేటట్టు ప్రతిధ్వనించాయి. పొదరళ్లలో ఉన్న విద్యాధరులు మొదలైన వారు వారి స్త్రీలతో కలిసి ఉన్నవారు ఉన్నట్లు ఆకాశంలోకి ఎగిరిపోయారు. హనుమ వాయువేగంతో లంక దిక్కుగా ప్రయాణం సాగిస్తున్నాడు. సగర చక్రవర్తి వల్ల వృద్ధి చెందిన సముద్రుడు అదే వంశీయుడైన శ్రీరాముని కార్యంపై వెళుతున్న హనుమకు సహకరించాలి అనుకున్నాడు. తన జలాల్లో ఉన్న మైనాక పర్వతానికి ఒక సూచన చేశాడు. ఆ ప్రకారం మైనాక పర్వతం మేఘమండలాన్ని చీల్చుకుని వచ్చే సూర్యుడా అన్నట్లుగా సముద్ర జలాల్లో నుంచి పైకి లేచి హనుమ మార్గానికి అడ్డంగా వచ్చింది. ఏమాత్రమూ ఆగకుండా, వేగాన్ని తగ్గించకుండా హనుమ ఆ పర్వత శిఖరాన్ని ఢీకొట్టి పడగొట్టాడు. వెంటనే ఆ పర్వతం, వానరోత్తమ శాంతించు, నేను మైనాకుణ్ణి, సముద్రుని సూచన మేరకు శ్రీరామ కార్యంపై వెళుతున్న నీకు ఆతిథ్యం ఇవ్వదలచాను. కొంత సమయం నాపై విశ్రాంతి తెచ్చుకుని వెళ్ళు అన్నాడు. మైనాక, నీ ఆదరణే నాకు తృప్తిని కలిగించింది. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు అని వినయంగా చెప్పాడు హనుమ. ఇక్కడ హనుమకున్న అవిశ్రాంత ప్రయత్నం కనిపిస్తుంది. ఏ ఆధారము లేని ఆకాశంలో అంత వేగంతో వెళుతున్న సమయంలో అనుకోని ఆటంకం ఏర్పడినప్పుడు అధైర్యపడకుండా దాన్ని దాటుకుని వెళ్ళటం హనుమ చేసిన రెండవ దుష్కర కర్మగా ఇక్కడ కీర్తించబడింది. ఆ సందర్భంలో మైనాకుడు మనందరికీ ఆచరణయోగ్యమైన ఒక విషయాన్ని ప్రస్తావించాడు. పూర్వకాలంలో పర్వతాలకు రెక్కలుండేవి.
అవి వాటి ఇష్టానుసారం ఆకాశంలో సంచరిస్తూ నచ్చిన చోట దిగుతూ ఉండేవి. అది ఇటు ఆకాశగమనులైన దేవతలకు, మహర్షులకు, ఇటు భూమిపై జీవించే వారికి భయాన్ని కలిగిస్తూ ఉండేది. దేవతల ప్రభువైన దేవేంద్రుడు ఈ దుశ్చర్యకు ఆగ్రహించి పర్వతాల రెక్కలను తన వజ్రాయుధంతో నరికేశాడు. అప్పటి నుండి పర్వతాలు భూమిపై స్థావరాలుగానే మిగిలిపోయినాయి. ఈ పరిణామక్రమంలో మైనాక పర్వతాన్ని వాయుదేవుడు నేర్పుగా ఇంద్రుడి దృష్టి నుండి తప్పించి సముద్రంలో పడేశాడు. అప్పటి నుండి మైనాక పర్వతం సముద్రంలో తలదాల్చుకుంటూ ఉన్నది. ఆ విధంగా మైనాకుడు వాయుదేవుడికి రుణపడి ఉన్నాడు. సముద్రుడి సూచనతో పాటు వాయుదేవుని పట్ల గల కృతజ్ఞతాభావంతో కూడా మైనాకుడు వాయుపుత్రుడైన హనుమకు ఆతిథ్యానికి ఆహ్వానించాడు. హనుమ సముద్ర లంఘనాన్ని ఆకాశంలో దేవతలు, మహర్షులు, దేవేంద్రుడు గమనిస్తూనే ఉన్నారు. మైనాకుడి కృతజ్ఞతాభావానికి దేవేంద్రుడు ఎంతో ప్రీతి చెందాడు. మైనాక, లోగడ ఎప్పుడో వాయుదేవుడు చేసిన మేలును జ్ఞప్తిలో ఉంచుకొని ఇప్పుడు వాయుపుత్రుడికి నీవు ఆతిథ్యం ఇవ్వజూపటం ఎంతో అభినందనీయం. నేను ప్రసన్నుడనైనాను. నీ రెక్కలకొచ్చిన భయమేమీ లేదు. నీవు నీ ఇష్టప్రకారం సముద్రాన్ని వదిలి బయటికి వెళ్ళవచ్చు అని అనుగ్రహించాడు. దేవతలు హనుమ బుద్ధికుశలతను, సమయస్ఫూర్తిని పరీక్షించాలి అనుకున్నారు. అందుకు నాగమాత సురసను నియోగించారు. ఆమె భయంకరమైన రాక్షసాకారంతో హనుమత్రోవకు అడ్డుగా వచ్చి నిలిచింది. నోరు పెద్దగా తెరిచి, ఓ వానరా, నువ్వు నా నోట్లో ప్రవేశించు, నిన్ను ఆహారంగా స్వీకరిస్తాను, ఇది దేవతలు నాకు ఇచ్చిన వరం అంది. హనుమ, మాత, శ్రీరామచంద్రుని కార్యమై వెళుతున్న నన్ను ఆపకు, నీకు నమస్కారం చేస్తాను, కార్యాన్ని ముగించుకుని వచ్చి నీకు ఆహారంగా ఉంటాను అని వినయంగా ప్రార్థించాడు. ఆమె సుతరాము అంగీకరించలేదు. వట్టి మాటలు కట్టిబెట్టు, ఇప్పుడే నిన్ను ఆహారంగా స్వీకరిస్తానని మీదకొచ్చింది. హనుమ మాటలతో కాలయాపన చేయలేదు. వెంటనే సూక్ష్మ రూపంతో ఆమె తెరిచిన నోట్లో ప్రవేశించి ఆ క్షణమే బయటికి వచ్చాడు. మాత, నీ కోరిక తీర్చాను కదా, నాకు అనుజ్ఞ ఇస్తే వెళ్ళి వస్తాను అన్నాడు. ఆయన చూపించిన బుద్ధి కుశలతకు, సమయస్ఫూర్తికి సురస సంతోషించింది. వత్సా, మెచ్చాను, నువ్వు తప్పగా శ్రీరామ కార్యాన్ని సాధిస్తావని నిజరూపంతో దర్శనమిచ్చి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. ఆ విధంగా హనుమ సురస పరీక్షను ఉపాయంతో నెగ్గి సముద్ర లంఘన సమయంలో 3వ దుష్కర కర్మ చేసి దేవతల ప్రశంసలు పొంది ప్రయాణాన్ని కొనసాగించాడు. ఉన్నట్లుండి ఆకాశంలో హనుమ గమనం ఆగిపోయింది. అంతేకాదు, తన్నెవరో క్రిందకు లాగుతున్నట్లుగా కూడా తోచింది. క్రిందకు చూస్తే ఒక భయంకర రాక్షసి పెద్దగా నోరు తెరిచి హనుమను నీటి అడుగుకు లాగుతూ ఉన్నది. లోగడ సుగ్రీవుడు దక్షిణ సముద్రంలో ఛాయాగ్రాహిణి అయిన సింహిక అనే రాక్షసి ఉన్నది అని చెప్పిన విషయం హనుమకు స్మరణకు వచ్చింది. ఇక్కడ తన శక్తిని ప్రదర్శించి ఈ అవాంతరాన్ని అధిగమించాలి అనుకున్నాడు. వెంటనే సూక్ష్మ రూపంతో ఆమె తెరిచిన నోట్లో చొరబడి మర్మాంగాలన్నింటినీ గోడతో చీరి ఆమెను వధించాడు. దేవతలు దీన్ని హనుమ చేసిన 4వ దుష్కర కర్మగా మెచ్చుకున్నారు. ఆ విధంగా హనుమ కార్యనిర్వహణలో ఎదురైన వివిధ రకాల అడ్డంకులను సమయోచితంగా ఎదుర్కొని లక్ష్యంగా పెట్టుకున్న సముద్ర లంఘనాన్ని అనితర సాధ్యంగా పూర్తి చేశాడు. అవతల తీరంలో ఉన్న లంబ పర్వత శిఖరాన్ని చేరి తన మేటి రూపాన్ని సహజ రూపానికి తగ్గించుకున్నాడు. తరువాయి వచ్చే కథాభాగంలో చెప్పుకుందాం. నమస్కారం.